హలో అండి, గుడ్ మార్నింగ్. ఇలా జనవరి 9 ఈ సంవత్సరంలో మన ఫస్ట్ వీడియో ఇది. చాలా నుంచి వీడియోలు తీస్తలేను, కొంచెం హెల్త్ కూడా సర్ది ఇడిది అయింది. పనికైతే పోతున్నా కానీ ఇక వీడియోలో మాట్లాడటానికి వీలు కాలేదు అన్నట్టు, అందుకే తీయలేదు. ఇప్పటి నుంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను రెగ్యులర్గా. చలో మళ్ళా ఇప్పుడైతే 10 అవుతుంది, 9:30కే వచ్చినాను. ఇంకా బుకింగ్స్ అయితే ఏం రాలేవు, చూద్దాము ఎక్కడి నుంచి అయినా బుకింగ్స్ వస్తాయేమో. ఇంకా లేకుంటే ఆన్లైన్లో చేద్దాము. చాలా మళ్ళీ వీడియో నుంచి కంటిన్యూ చేద్దాం. మనకి బుకింగ్ వచ్చింది 10:35కి వచ్చింది ఫస్ట్ బుకింగ్. పికప్ వచ్చేసి ఈడ మన బోయంపల్లి 5 కిలోమీటర్స్ వచ్చింది పికప్. 2 పాయింట్లు ఉన్నాయి అందులో కూడా. ఒకటేమో షేర్లింగంపల్లి దగ్గర, ఇంకొకటేమో మియాపూర్ దగ్గర ఉన్నది. 2 పాయింట్లు. ఏమో కాటన్ బాక్సులు ఉన్నాయి అంటున్నాడు. నేను ఆల్రెడీ వచ్చేసిన తాడబంద్ దగ్గరికి. ఇట్లకే పోగలిగితే షార్ట్ కట్ అయిపోతుంది మనకి, లేకుంటే ఆ స్వీట్ ఆర్ట్ హోటల్ దగ్గర నుంచి యూటర్న్ చేసుకొని రావాలి. టాటా మోటార్స్ ఉన్నది తాడబంద్ దగ్గర, అక్కడ ఉన్నది పికప్. చాలా పికప్ పాయింట్కి అయితే వెళ్తాం నడవండి. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఈ మహీంద్రా షోరూమ్ ఈ పక్కనే టాటా మోటార్స్ ఉంటుంది, ఆ నుంచే పికప్ చేసుకోవాలి. ఇంట్లో నుంచే వెళ్ళిపోదాం లోపలికి. మన లోడు ఇక్కడిది ఒక పాయింట్ అంటే అక్కడ 2 ఉన్నాయి, అది ఒక పాయింట్. చలో పోదాం నడవండి. లోడ్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాను. మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి 20 కిలోమీటర్స్. ప్రస్తుతానికి బాలనగర్ ఫ్లైఓవర్ పైన ఉన్నా. చలో పోదాం నడవండి ఫస్ట్ పాయింట్కి. ట్రాఫిక్ అయితే ప్రస్తుతానికి ఏడాది అలగలేదు, ముందు ఉంటుండొచ్చేమో తెలియదు. చాలా ఈ రోడ్డు హఫీజ్పేట్ పోతుంటే వస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది ఇది, ఇట్లనే ఉన్నది. దీన్ని ఎప్పుడు మంచిగా చేయరు ఈ రోడ్ని. అన్నీ ఈ నుంచి ఆడారు మొత్తం అన్ని గుంతలే ఉంటాయి. మనం వచ్చేసినాము ఫస్ట్ పాయింట్ డ్రాప్ లొకేషన్కి. ఇదే ఏరియాలో ఉన్నది. ముందట పోయి లెఫ్ట్ చూపిస్తున్నది, అది ఏందో దుకాణం కన్స్ట్రక్షన్ సైటో తెలియదు. దుకాణం అటువంటివి ఉంటే ఈజీగా అయిపోతుంది. కొంచెం కన్స్ట్రక్షన్ సైట్ ఉంటేనే ఇబ్బంది, నెత్తి నొప్పి చేస్తారు వాళ్ళు తీసుకోవటానికి. చలో లెఫ్ట్ సైడ్లో అయితే మొత్తం అవే కనిపిస్తున్నాయి కన్స్ట్రక్షన్ సైట్లు. ఇక ఆడికి పోయినాకనే తెలుస్తుంది. ఈడ రోడ్డు కచ్చా రోడ్ ఉంది, ఆడికి పోయినాక షూట్ చేస్తాను మళ్ళీ. వీడియో మొత్తం షేక్ అవుతుంది. ఇది మన డెలివరీ పాయింట్. కస్టమర్కి ఫోన్ చేద్దాం. ఇక్కడ ఏమున్నది, లెఫ్ట్కి చూపెడుతుంది. ఫోన్ చేద్దాం ఆగండి కస్టమర్కి. ఇది మన లోడ్ ఆడ, ఈ 2 వేరే చోటు. సెకండ్ డ్రాప్ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఫస్ట్ వచ్చేసి 20 కిలోమీటర్లు వచ్చింది, 20 కిలోమీటర్స్. సెకండ్ డ్రాప్ పాయింట్ వచ్చేసి 10 కిలోమీటర్స్ వచ్చింది మనకి. చాలా పోదాం నడవండి. లాస్ట్ ఫైనల్ డ్రాప్ పాయింట్ అన్నట్టు ఇది. సెకండ్ పాయింట్ కూడా వచ్చేసినాము, లాస్ట్ పాయింట్ ఇది డెలివరీకి. ఇంకో ఇదే రోడ్లో రైట్ సైడ్ చూపెడుతుంది, 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉన్నది. సేమ్ ఇదే రోడ్లో రైట్ సైడ్ అంట. ఇదే లైన్లో రైట్ సైడ్లో ఉన్నది. ఇది అనిపిస్తుందా రైట్ సైడ్లో హార్డ్వేర్ షాప్, అదే అనుకుంటా. డెలివరీ అయితే అయిపోయింది. 2 బాక్సులు ఉండే, అందుకే ఇక అన్లోడింగ్ తీయలేదు. ఇక కాకపోతే ట్రిప్ కంప్లీట్ కాగానే మన అకౌంట్ సస్పెండ్ అయిపోయింది. వాళ్ళకు డబ్బు కనిపిస్తుందా, వాళ్ళకు మైనస్లు ఉన్నట్టు. 1000 రూపాయలు దాటిపోయినాయి కదా, అందుకే మనల్ని సస్పెండ్ చేసేసిండు. ఇప్పుడు మళ్ళీ రీఛార్జ్ చేయాలి. 1181 రూపాయలు రీఛార్జ్ చేయాలి. ఈ ట్రిప్లో మనకి 1100
1190 రూపాయలు వచ్చినాయి. అందుకని 1180 రూపాయలు రీఛార్జ్ చేసేయాలి. అంటే ఇంతకుముందు కూడా మైనస్ ఉంటాయి కదా, వాటికి అన్నీ కలిపి. చలో ప్రస్తుతానికైతే రీఛార్జ్ చేసేసుకుందాము, వేరే బుకింగ్ కోసం చూద్దాం. టైం 1:05 అవుతుంది. నెక్స్ట్ బుకింగ్ రాగానే మళ్ళీ షూట్ చేస్తా. టైము 5:15 అవుతుంది. పొద్దున బుకింగ్ తీసుకొని వచ్చిన అదే బుకింగ్, ఇంకా మనకి ఇంకో బుకింగే రాలే పొద్దున్న నుంచి. ఆ ఒక్క బుకింగ్ కోసమే చేసి అటు ఇటు తిరుక్కుంటూనే ఆడనే టైం అయిపోయింది. ప్రస్తుతానికి ఇక్కడనే ఉన్నా, నిజాంపేట సైడే ఉన్నా. ఆ ఏరియా కొంచెం ఇక్కడిక్కడనే చేంజ్ చేసుకుంటా వెయిట్ చేసిన. ఇండస్ట్రియల్ ఏరియా కదా, ఇక్కడనే పడుతుందేమో అనుకొని ఇక సాయంత్రం అయిపోయింది. ఒక బుకింగ్కే మల్టీ పాయింట్ ఉండే కదా, దీనికే. యాక్చువల్లీ బుకింగ్లు చాలా వచ్చినాయి కానీ ఆ 10 సెకండ్ డిలే వల్ల మనకు రాలేవు అన్నట్టు. చలో ఇవాళది అయితే ఇది సంగతి. నేను పోతున్నాను ఇక ఈ నుంచి 6 అవుతుంది. మెల్లమెల్లగా పోతుంటాను ఆన్ చేసుకొని. రన్నింగ్లో ఏమైనా వాడితే మళ్ళీ తీసుకుంటాను, ఇక లేకపోతే మళ్ళీ రేపు కంటిన్యూ చేస్తా వీడియోని. హలో అండి, మీరు చూస్తున్నది 2 రోజు వీడియో. ఇలా శనివారం మనకు నిన్నైతే వచ్చేసినాను ఆడ నుంచి. ఆ ఒక ట్రిప్కే సరిపోయేది, ఇక రాలేవు. ఇప్పుడైతే టైం 10 అవుతుంది. మనకి ఒక ప్రైవేట్ బుకింగ్ వచ్చింది, చిన్న బుకింగ్. ఇక్కడ నుంచి మన కొరియర్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పిలిచారు. ఈ నుంచి బాలనగర్ పోవాలి. ఓ 2-3 బాక్సులు ఉంటాయంట. ఫోన్ కూడా వస్తుంది వాళ్ళే. చలో పోదాం నడవండి. ఇది మన అది రెండు ఒక పార్టీకి, ఇది ఒక పార్టీకి. ఇది బాలనగర్, అది షామీర్పేట్. వస్తే ఆ షామీర్పేట్ది కూడా దొరికింది అన్నట్టు మనకు బుకింగ్. ఇవి రెండు కొంచెం హెడేక్ డెలివరీలు ఇవన్నీ. ఇది మనకి ఫస్ట్ డ్రాప్ పాయింట్ బాలనగర్. 7-8 కిలోమీటర్లు వచ్చి ఉంటుంది. నేను ఏమంటారు లొకేషన్ పెట్టలేదు అన్నట్టు. దీన్నే మన బాలనగర్ ఫ్లైఓవర్ ఉంది కదా, దాని కిందనే ఉంటుంది. ఇది ఎయిర్ ఫోర్స్ వాళ్ళది. కొంచెం డెలివరీ దగ్గర నెత్తి నొప్పి ఉంటుంది అన్నట్టు. వేరే వాళ్ళ మెటీరియల్ కూడా ఉంది కదా, ఆడ ఎంట్రీ చేయించుడు అవన్నీ ఉంటాయి. మళ్ళీ ఆడికి పోయినాక కూడా బిక్స్ బిలాని కాలేజ్ ఉంది కదా, ఇన్స్టిట్యూట్, అక్కడ చేయాలి. ఆడ కూడా కొంచెం ఉంటుంది నెత్తి నొప్పి. వీడికైతే పోదాం నడవండి ఫస్ట్ పాయింట్కి. ఏమేమి కథలు ఉంటాయి ఇక్కడ. మనం వచ్చేసినాము బాలనగర్ ఫ్లైఓవర్కి. ఫస్ట్ యూటర్న్ తీసుకోమన్నారు. ఆ ముందట ఉన్నది కదా, లోపల వీడియో తీసుడు అలా ఉండదు, సెంట్రల్ గవర్నమెంట్ది కదా. గిన్నెలో మనం డెలివరీ చేయాలి. చేసి ఇప్పుడే బయట పడ్డా. టైము 12:40. బాగా నెత్తినొప్పి చేసారు, దిమాగ్ ఖరాబ్ అయిపోయింది. వేరే వాళ్ళే కూడా మెట్రోలు ఉండే కదా, ఆ మెట్రో లోపల అలౌ చేయము అని 50 కిలోల చెక్క బాక్స్ ఉన్నది. నేను ఒక్కనే దింపి పక్కన పెట్టి లోపల డెలివరీ చేసి వచ్చి మళ్ళీ అది లోడ్ చేసుకొని ఇప్పుడే బయటికి వస్తున్నా. ఇంకా ఎన్నో ఉన్నా. బాలనగర్ కనిపిస్తుందా, బాలనగర్ ఫ్లైఓవర్. ఈ లెఫ్ట్ సైడ్ ఏమో అది గవర్నమెంట్ ఆఫీస్. చలో ఈ నుంచి మనం బిట్స్ బిలాని డెలివరీకి పోవాలి. కరెక్ట్ 30 కిలోమీటర్లు వస్తుంది ఈ నుంచి. అది పోదాం నడవండి. ఇక అది కూడా డెలివరీ చేసేస్తే ఒక పని అయిపోతుంది. మనం 2వ డ్రాప్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాము అంటే ఇంకో ఉన్నది, ఇంకో 6-7 కిలోమీటర్లు ఉన్నది. ఇటు మన దేవరంజాల నుంచి కొట్టిన, బోయంపల్లి దగ్గర ఉండే కదా ఇటు మన బాలనగర్. ఇక చక్కగా దేవరంజాల సైడ్ నుంచి కొట్టేసిన. 1 కిలోమీటర్ ఇటు అటు డిస్టెన్స్ వస్తుంది. ఇటువైపు నుంచి ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కదా అని ఇటు కొట్టేసిన. మనం వచ్చేసినాము బిట్స్ బిలాని రోడ్కి. ముందటి నుంచి రైట్ చూపిస్తున్నది. ఈ లొకేషన్ కొంచెం మంచిగా అనిపిస్తుందని షూట్ చేస్తున్నా వల్ల. మనం వచ్చేసినాము బిట్స్ బిలాని క్యాంపస్కి. చలో ఎంట్రీ చేయించేసుకుందాం. ఇది మనం ఇక్కడ డెలివరీ చేయాలంటే ఇంకో కిలోమీటర్ వరకు పోవాలి. డెలివరీ అయితే చేసేద్దాం నడవండి. ఇది మన మెట్రల్ ఈడ పెట్టినాం. నేనే దింపేసిన కొన్ని. మొత్తానికి డెలివరీ ఖతం అయిపోయింది.